హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో హైడ్రోపోనిక్స్ పద్ధతిలో మనం మొక్కలు పెంచుకునేటప్పుడు వాటికి కావాల్సిన న్యూట్రియంట్స్ని ఎలా ఇవ్వాలో తెలుసుకుందాం. మొక్కలకు అవసరమైన న్యూట్రియంట్స్ మనం ఉపయోగించే మెథడ్ని బట్టి మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డీప్ వాటర్ కల్చర్, న్యూట్రియంట్ ఫిల్మ్ టెక్నిక్, ప్యాసివ్ హైడ్రోపోనిక్స్ వంటి మెథడ్స్ని మనం ఉపయోగించేటప్పుడు వాటికి సరైన విధానంలో న్యూట్రియంట్స్ సప్లై చేయాలి. సో ముందుగా మనం బేసిక్గా యూజ్ చేసే సిస్టమ్స్ గురించి తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ డీప్ వాటర్ కల్చర్ లాంటి మెథడ్స్కి మనం ఎలా న్యూట్రియంట్స్ సప్లై చేయాలో చెప్తాను. ఈ మెథడ్లో మొక్కల యొక్క వేళ్ళు నీటిలోనే ఉంటాయి. సో ఇందులో న్యూట్రియంట్స్ని ఎలా సప్లై చేయాలో తెలుసుకుందాం. ముందుగా సీడ్స్ని వేసిన 4 to 7 days వరకు ఎటువంటి న్యూట్రియంట్స్ని ఇవ్వనవసరం లేదు. తర్వాత మొక్కలకి 1 లేదా 2 ఆకులు రావడం మొదలైనప్పుడు మీరు యూజ్ చేసే న్యూట్రియంట్స్ని, ఏ న్యూట్రియంట్స్ అయినా, వాటి యొక్క లెవెల్ 500 to 700 ppm ఉండేలా వాటర్ని కలుపుకోవాలి. ppm అంటే పార్ట్ పర్ మిలియన్. ఇది న్యూట్రియంట్ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ని ఇండికేట్ చేస్తుంది. ఇది మెజర్ చేయడానికి TDS మిషన్స్ యూజ్ చేస్తాం. మనం ఏ మొక్కలను పెంచుతున్నా ఇదే మోతాదులో 10 నుండి 15 రోజుల వయసు వచ్చే వరకు ఆ మొక్కలకి సప్లై చేయాలి. తర్వాత మొక్కలు ఎదుగుతున్న సమయంలో 1200 to 1500 ppm ఉండేలా న్యూట్రియంట్స్ ని వాటర్ లో కలుపుకోవాలి. ఆకుకూరలకు 1200 ppm సరిపోతుంది. కూరగాయల మొక్కలు అయితే 1500 ppm వరకు తీసుకోవచ్చు. ఆకుకూరలకు ఇదే కాన్సన్ట్రేషన్ ని మొత్తం పెరిగి కట్ చేసే వరకు కంటిన్యూ చేయండి. కూరగాయ మొక్కలు అయితే పువ్వులు వచ్చే సమయంలో కొంచెం కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేయాలి. ఈ టైంలో 1800 నుంచి 2000 లేదా 2100 ppm ఉండేలా న్యూట్రియంట్స్ని మిక్స్ చేసుకోవాలి. ఇంకా క్లియర్గా కావాలంటే గూగుల్లో మనం ఏ మొక్కకి ఎంత న్యూట్రియంట్స్ వేసుకోవాలో చూసుకోవచ్చు, లేదా నేను చెప్పినట్టు ఎగ్జాక్ట్గా ఫాలో అయినా సరిపోతుంది. వాటర్లో ppm లెవెల్ని ప్రతిరోజు లేదా ఆల్టర్నేటివ్ డే చెక్ చేసుకోవాలి. కాన్సన్ట్రేషన్ తగ్గితే న్యూట్రియంట్స్ని మళ్ళీ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కనీసం 10 రోజులకు ఒకసారి అయినా వాటర్ని చేంజ్ చేయాలి. ఈ ప్రాసెస్ని న్యూట్రియంట్ ఫిల్మ్ టెక్నిక్, డ్రిప్ సిస్టమ్, ఏరోపోనిక్స్, వెర్టికల్ టవర్స్ వంటి ఏ మెథడ్స్లో అయినా ఫాలో అవ్వచ్చు. ఒకవేళ మీరు ప్యాసివ్ హైడ్రోపోనిక్స్ లేదా కోకోపీట్ మెథడ్లో కనుక హైడ్రోపోనిక్స్ చేస్తుంటే ఇంతకు ముందు చెప్పిన సేమ్ కాన్సన్ట్రేషన్ ఉన్న వాటర్ని రోజు విడిచి రోజు మొక్కలకి సరిపడా సప్లై చేయొచ్చు. నేను ఇప్పటి వరకు ఇదే మెథడ్ని ఫాలో అయ్యాను. నాకు మంచి రిజల్ట్స్ అయితే వచ్చాయి. ఇంకా హైడ్రోపోనిక్ ఫార్మింగ్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్ ద్వారా అడగండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని హైడ్రోపోనిక్ ఫార్మింగ్ గురించి తెలుసుకోండి.